అనగనగా ఒక ఊరిలో ఒక దయగల రాజు ఉన్నాడు. అతను ఎల్లప్పుడూ తన ప్రజల మంచినే కోరేవాడు. ఒకరోజు రాజు విహారానికి బయలుదేరాడు. అకస్మాత్తుగా అతనికి దెబ్బ తగిలింది. అప్పుడు మార్గం మధ్యలో రాయి పడి ఉండడం అతను చూశాడు. ఎంతోమంది అదే మార్గంలో వస్తూ పోతూ ఉన్నారు. అప్పుడు రాజు ఆలోచించాడు, ఈ రాయి ఇలా ఎన్ని రోజుల నుండి ఇక్కడ పడుందో తెలీదు. దీన్ని ఎవరు ఇక్కడ నుండి తొలగిస్తారో చూద్దాం అని పక్కనే ఉన్న ఒక చెట్టును దాగి కూర్చున్నాడు. కొద్ది సమయంలోనే ఒక పాలవాడు పాలపెట్టెతో అటువైపు వెళ్ళాడు. అతను అక్కడున్న రాయిని చూడకుండా దెబ్బ తగిలి కింద పడిపోయాడు. పాలవాడి మోకాలికి దెబ్బ తగిలి అన్ని పాలు నేలపాలైపోయాయి. అతను చాలా కష్టపడి లేచి, దారిలో ఇంత పెద్ద రాయి పడింది, కానీ ఎవ్వరూ దీన్ని తొలగించలేదు. నా పాలు మొత్తం నేలపాలైపోయాయి అని గొణిగాడు. పాలవాడు కుంటుతూ అక్కడి నుండి వెళ్ళిపోయాడు. కానీ అతను కూడా ఆ రాయిని అక్కడి నుండి తొలగించలేదు. రాజు ఆ చెట్టు వెనుక నుండి బయటికి రాగానే అతనికి గుర్రపు సవారీ వినిపించింది. ఆ గుర్రంపై ఒక సైనికుడు హాయిగా ఆడుతూ పాడుతూ రావడాన్ని రాజు చూశాడు. అకస్మాత్తుగా రాయి గుర్రానికి తగిలింది. గుర్రం పెద్దగా అరిచింది. సైనికుడు కింద పడబోతూ తప్పించుకున్నాడు. అప్పుడు కింద చూసి సైనికుడు, ఈ రాయి ఇక్కడ పడుండడం నేను చాలా రోజుల నుంచి చూస్తూ ఉన్నాను, కానీ ఎవరు దీన్ని ఇక్కడి నుండి తీసివేయడం లేదు. ఇక్కడ ప్రజలు చాలా సోమరిపోతుల్లా ఉన్నారే అని గట్టిగా అరిచాడు. సైనికుడు తన గుర్రంతో బయలుదేరి చాలా దూరం వెళ్ళిపోయాడు. కొంత సమయంలో ఒక వృద్ధుడు పళ్ళ బుట్టతో అటువైపు వచ్చాడు. ఆ రాతి దెబ్బతిని కింద పడ్డాడు. అతని పళ్ళన్నీ దారిలోనే పడిపోయాయి. అప్పుడు ఒక బాలుడు పరిగెత్తుకుంటూ వచ్చి ఆ వృద్ధుడిని లేపి, మీకు ఎటువంటి దెబ్బలు తగలేదు కదా తాత? దానికి వృద్ధుడు, లేదు బాబు, లేదు, కానీ నా పళ్ళు అని అన్నాడు. అప్పుడు ఆ బాలుడు, ఆగండి, నేను పళ్ళను తీసిస్తాను అన్నాడు. అతను అన్ని పండ్లను తీసి బుట్టలో పెట్టి వృద్ధుడికి ఇచ్చాడు. వృద్ధుడు వెళ్ళిపోయాడు. బాలుడు అటు చూసి ఇటు చూసి దారిలో ఉన్న ఆ రాయిని తొలగించడానికి ప్రయత్నించాడు. రాయి కొద్దిగా కదిలి మళ్ళీ అక్కడే పడింది. మళ్ళీ అతను ఆ రాయిని కదిలించడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. అకస్మాత్తుగా ఆ రాయి కదిలింది. బాలుడు ఒక వ్యక్తి తనకు సహాయం చేయడాన్ని చూశాడు. అతను రాజు. ఇద్దరూ కలిసి తోసి ఆ రాయిని అక్కడి నుండి బయటికి తొలగించారు. రాజుగారు ఆ బాలుడిని చూసి, నువ్వెవరు అని ప్రశ్నించారు. అప్పుడు ఆ బాలుడు, నేను ఈ గ్రామంలో ఉన్న ఉపాధ్యాయుడి కొడుకు శంకర్ అన్నాడు. మరుసటి రోజు రాజు శంకర్కు పురస్కారం అందించారు.